హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఈ మధ్య కొంతమంది సీనియర్ హీరోలకు సెట్ అయ్యే హీరోయిన్లు దొరకటం లేదు. దాంతో 20 ఏళ్లు 30 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న హీరోలతోనే స్టెప్లేస్తున్నారు, రొమాన్స్ చేస్తున్నారు హీరోయిన్లు. మరీ అంత గ్యాప్ ఉంటే తండ్రి కూతుళ్ళలా ఉన్నారుగా అంటుంటే ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అంటున్నారు. మరి ఈ రేంజ్ ఏజ్ గ్యాప్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్న కాంబినేషన్స్ ఏంటో బిగ్ స్టోరీలో చూద్దాం. సినిమాకి ఎంత బడ్జెట్, ఎంత గ్రాండియర్, ఎంత తోపు డైరెక్టర్, స్టార్ ఉన్నా హీరోయిన్ లేకపోతే అట్రాక్షన్ ఉండదు. అందుకే హీరోయిన్లని సెలెక్ట్ చేసేటప్పుడు బాగా ఆలోచించి మరీ సెట్ చేసుకుంటారు. కానీ ఈ మధ్య హీరోయిన్లని వెతకడం మరీ కష్టమైపోతోంది. దాంతో యంగ్ హీరోయిన్లే సీనియర్ హీరోలకి జోడీ కావాల్సి వస్తోంది. ఈ మధ్య ఈ ట్రెండ్ ఎక్కువ అవడంతో కాంట్రవర్సీలు, ట్రోలింగ్ కూడా ఫేస్ చేస్తున్నారు హీరోయిన్లు. లేటెస్ట్ గా ఇలాంటి ఇష్యూలో కమల్, త్రిష నెగటివ్ కామెంట్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. త్రిష ఈ సంవత్సరం ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ చేసింది. అయితే ఆ సినిమాల ప్రమోషన్లకు రాని క్రేజ్ థగ్ లైఫ్ కి వచ్చింది. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ మూవీలో కమల్ కి జంటగా నటిస్తోంది త్రిష. ఈ సినిమాలో 70 ఏళ్ల కమల్ హాసన్తో 42 ఏళ్ల త్రిష మధ్య రొమాన్స్ చూసి ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు. 30 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న హీరోలతో ఎలా నటిస్తావు అంటూ పాయింట్అవుట్ చేస్తున్నారు. అయితే త్రిష మాత్రం కమల్ హాసన్, మణిరత్నం లాంటి లెజెండ్స్ తో యాక్ట్ చేయడం మ్యాజిక్ అంటూ సింపుల్ గా రిప్లై ఇచ్చేసింది. త్రిష ఈ మధ్య సీనియర్ హీరోలకి వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ఆప్షన్ అయిపోయింది. అందుకే కమల్ హాసన్ దగ్గర నుంచి చిరంజీవి వరకు హీరోయిన్ గా సెట్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ కూడా ఏజ్ గ్యాప్ అదే రేంజ్లో కనిపిస్తోంది. వశిష్ఠ, చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. త్వరలో 70 మైల్ స్టోన్ ఏజ్ ని క్రాస్ చేయబోతున్న 69 ఏళ్ల చిరంజీవికి, త్రిషాకి కూడా దాదాపుగా 30 ఏళ్ల గ్యాప్ ఉంది. అయితే గతంలోనే ఈ కాంబినేషన్ స్టాలిన్ మూవీ చేయడంతో చిరు, త్రిష మధ్య ఏజ్ గ్యాప్ అంతగా హైలైట్ కావడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఏజ్ గ్యాప్ ఇష్యూస్ ఒక త్రిష విషయంలోనే కాదు, చాలా మంది హీరోయిన్లు ఫేస్ చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ అయిపోయిన నయనతార ప్రస్తుతం తమిళంలో మల్టిపుల్ మూవీస్ చేస్తూనే తెలుగులో చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న చిరంజీవి సినిమాలో నయనతార హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అయితే చిరంజీవికి, నయనతారకి కూడా దాదాపు 30 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. చిరంజీవికి 69 ఏళ్లైతే నయనతారకి 40 ఏళ్లు. మరి ఈ పేర్ స్క్రీన్ మీద ఎలాంటి కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తారు అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సీనియర్ హీరోయిన్లకే దాదాపు 25-30 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న హీరోలతో సినిమా ఛాన్సులు దొరుకుతూ ఉంటే ఇక యంగ్ హీరోయిన్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. రీచ్ ఎక్కువ ఉంటుందని, సినిమాకి కావాల్సినంత హైప్ ఉంటుందని సీనియర్లు యంగ్ హీరోయిన్లని సెలెక్ట్ చేసుకోవడంతో ఏజ్ గ్యాప్ ఇష్యూ పెద్ద హాట్ టాపిక్ అవుతోంది. యంగ్ హీరోయిన్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటుతోంది ఈ 23 ఏళ్ల క్యూట్ హీరోయిన్. క్రేజ్ చూస్తే ఫుల్ గా ఉంది. అందుకే శ్రీలీలే తమ సినిమాలో కావాలనుకుంటున్నారు అందరూ. దాంతో హీరోలతో ఏజ్ గ్యాప్ గట్టిగా కనిపిస్తోంది శ్రీలీల కాంబినేషన్ కి. తెలుగులో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అయిన రవితేజ, శ్రీలీల మాస్ జాతరలో మరోసారి నటిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 35 ఏళ్లు. రవితేజ వయసు 57 అయితే శ్రీలీలకి జస్ట్ 23 మాత్రమే. తండ్రి కూతుళ్ల మధ్య కంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండడంతో రవితేజని బాగా ట్రోల్ చేస్తున్నారు ఈ విషయంలో. శ్రీలీలకి ఈ రేంజ్ ఏజ్ గ్యాప్ ఒక రవితేజతోనే కాదు, పవన్ కళ్యాణ్ తో కూడా ఉంది. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ గా నటిస్తోంది శ్రీలీల. 53 ఏళ్ల పవన్ కళ్యాణ్, 23 ఏళ్ల శ్రీలీల కాంబినేషన్ కి ఏజ్ గ్యాప్ 30 ఏళ్లు కనిపిస్తున్నా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడం, కొత్త కాంబినేషన్ సెట్ చేయడం కోసం తప్పడం లేదు అంటున్నారు డైరెక్టర్లు, నిర్మాతలు. రవితేజతో గతంలో సినిమా చేసిన భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్ కూడా బాగా ట్రోల్ ఫేస్ చేయాల్సి వచ్చింది. 26 ఏళ్ల భాగ్యశ్రీకి, 57 ఏళ్ల రవితేజకి మధ్య 30 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండడంతో మరీ తండ్రి కూతుళ్లలా ఉన్నారు అంటూ కామెంట్ చేశారు జనాలు.
అయితే భాగ్యశ్రీ ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఏజ్ గ్యాప్ ఫేస్ చేస్తున్న హీరోయిన్ నిధి అగర్వాల్. జ్యోతికృష్ణ డైరెక్షన్లో జూన్ 12న థియేటర్లలోకొస్తున్న హరిహర వీరమల్లులో పవన్ కి జంటగా నటిస్తోంది నిధి అగర్వాల్. నిధి అగర్వాల్కి 31 ఏళ్లుంటే పవన్ కళ్యాణ్కి 53 ఏళ్లు. ఇద్దరి మధ్య 22 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా ప్రమోషనల్ కంటెంట్లో పెద్దగా డిఫరెన్స్ కనిపించకపోవడంతో ఏజ్ గ్యాప్ని పెద్దగా ఇష్యూ చేయలేదు అభిమానులు. నాని, శర్వానంద్ లాంటి 30+ హీరోలతో సినిమాలు చేసిన ప్రియాంక అరుళ్ మోహన్ కూడా తనకంటే 23 ఏళ్లు పెద్దైన పవన్ కళ్యాణ్తో హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఓజీలో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్తో పేరప్ అవుతోంది ప్రియాంక. ప్రియాంక ఇప్పటివరకు చేసిన హీరోల్లో ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్న హీరో పవన్ కళ్యాణే. చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలకు ప్రస్తుతం హీరోయిన్లు దొరకటం కష్టంగా మారిపోయింది. హీరోయిన్లని రిపీట్ చేయలేక పాత హీరోయిన్లు ఎక్కువ డిమాండ్ చేయడంతో యంగ్ హీరోయిన్లు బడ్జెట్లో దొరికే హీరోయిన్లతోనే కాంబినేషన్ సెట్ చేసుకోవాల్సి వస్తోంది. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటిలో తనకంటే దాదాపు 25-30 ఏళ్ల వయసు తక్కువ ఉన్న హీరోయిన్లతోనే పేర్ కాబోతున్నారు. విశ్వంభరలో త్రిషాతో పాటు మరికొంతమంది హీరోయిన్లు కూడా ఉన్నారు. అందులో మొన్నటి వరకు వరుసగా సినిమాలతో సందడి చేసిన మీనాక్షి చౌదరి కూడా ఉంది. మీనాక్షికి చిరంజీవికి మధ్య ఏజ్ గ్యాప్ అక్షరాల 40 ఏళ్లు. చిరంజీవికి 69 ఏళ్లైతే మీనాక్షికి 28 ఏళ్లు. మీనాక్షి చౌదరి అంతకుముందే ఈ సంవత్సరం సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేగ్గొట్టిన సంక్రాంతికొస్తున్నాం సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ కి జంటగా నటించింది. 64 ఏళ్ల వెంకటేష్ తో మీనాక్షికి 35 ఏళ్ల ఏజ్ గ్యాప్. సంక్రాంతికొస్తున్నాంలో మీనాక్షితో పాటు మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఐశ్వర్య రాజేష్ కి 35 ఏళ్లు. ఈ లెక్కన చూసుకున్నా వెంకీకి ఐశ్వర్యకి మధ్య ఏజ్ గ్యాప్ 30 ఏళ్లు. సీనియర్ హీరోలతో స్పెషల్లీ బాలకృష్ణ సినిమాల్లో హీరోయిన్ గా సెట్ అయిపోయింది ప్రజ్ఞా జైస్వాల్. 29 ఏళ్ల ప్రజ్ఞా జైస్వాల్ తనకంటే దాదాపు 35 ఏళ్లు పెద్దవాడైన బాలయ్యతో ఇప్పటికే 4 సినిమాలు యాక్ట్ చేసింది. అఖండలో వీరిద్దరి కెమిస్ట్రీకి, కాంబినేషన్కి మంచి మార్కులు పడడంతో అదే కాంబినేషన్ ని మరోసారి రిపీట్ చేస్తున్నారు బాలయ్య. మరోవైపు శృతి హాసన్ కూడా సీనియర్ హీరోలకి ఆప్షన్ అయింది. ఇప్పటికే అటు బాలయ్యకి, ఇటు చిరంజీవికి ఇద్దరికీ హీరోయిన్ గా నటించింది శృతి హాసన్. శృతికి 39 ఏళ్లైనా ఎలా చూసుకున్నా మినిమం 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ కనిపిస్తోంది సీనియర్ హీరోలతో. ఒకవైపు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్లతో సినిమాలు చేస్తూనే సీనియర్ హీరోలతో 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా యాక్ట్ చేస్తోంది. తమన్నా కూడా సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇప్పటికే తనకంటే వయసులో 30 ఏళ్లు పెద్దవాడైన వెంకటేష్తో F2 సిరీస్ చేసి మంచి టాక్ సంపాదించుకుంది. 35 ఏళ్ల ఏజ్ గ్యాప్తో చిరంజీవితో భోళాశంకర్లో హీరోయిన్ గా నటించింది. నువ్వు కావాలయ్యా అంటూ 40 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న రజనీకాంత్తో స్టెప్పులేసి ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అనేస్తోంది. అంతగా లైమ్ లైట్లో లేని హీరోయిన్లే కెరీర్కి హెల్ప్ అవుతుందని సీనియర్ హీరోలతో ఛాన్సులు దక్కించుకుంటున్నారనే టాక్ ఉండేది. కానీ పాన్ ఇండియా క్రేజ్ ఉండి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన యంగ్స్టర్ హీరోయిన్లు కూడా సీనియర్ హీరోలతో జంటగా సినిమాలు చేస్తున్నారు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తో బాక్సాఫీస్ దగ్గర వేల కోట్ల కలెక్షన్లతో సౌత్ టు నార్త్ దుమ్ము రేపుతోంది రష్మిక మందన్న. ఇంత క్రేజ్ ఉన్న ఈ స్టార్ హీరోయిన్ కూడా తనకంటే 30 ఏళ్లు పెద్దవాడైన హీరోతో జంటగా నటించింది. 29 ఏళ్ల రష్మిక సికందర్ మూవీలో 59 ఏళ్ల సల్మాన్ ఖాన్కి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రిలీజ్ టైంలో కూడా ఇంత ఏజ్ గ్యాప్ ఉందని క్వశ్చన్ చేస్తే రష్మికకి ప్రాబ్లం లేనప్పుడు నాకెందుకు అంటూ సమాధానం చెప్పారు. అంతేకాదు వీలుంటే రష్మిక పిల్లలతో కూడా నటిస్తాను అంటూ కౌంటర్ ఇచ్చారు సల్మాన్ ఖాన్. లేటెస్ట్ గా యంగ్ సెన్సేషన్ మమితా బైజు సూర్యకి జంటగా నటిస్తోంది. ప్రేమలు సినిమాతో సౌత్ మొత్తం హాట్ ఫేవరెట్ అయిన 23 ఏళ్ల ఈ యంగ్ హీరోయిన్ తనకంటే వయసులో 27 ఏళ్లు పెద్దవాడైన సూర్యకి హీరోయిన్ గా నటించడంతో ఆ మధ్య చర్చ జరిగింది. అయితే అది టీం అంతగా పట్టించుకోకపోవడంతో వైరల్ కాలేదు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్ ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుందో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది ఆడియన్స్ లో. గతంలో మానుషి చిల్లర్తో నటించినందుకు విపరీతంగా ఏజ్ గ్యాప్ ట్రోలింగ్ ఫేస్ చేసిన అక్షయ్ కుమార్ తన అప్కమింగ్ మూవీ హౌస్ఫుల్ 5లో కూడా అదే ఏజ్ గ్యాప్ ఉన్న హీరోయిన్స్ తో నటించాడు. అంతేకాదు ఈ సంవత్సరమే రిలీజ్ కి రెడీ అవుతున్న వెల్కమ్ టు ద జంగిల్ మూవీలో తనకంటే 25 ఏళ్లు చిన్నదైన దిశా పఠానితో రొమాన్స్ చేస్తూ ఉండడంతో అక్షయ్ పై కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. అమీర్ ఖాన్ కూడా తనకంటే 22 ఏళ్లు చిన్నదైన జెనెలియా డిసౌజాతో నటిస్తున్నారు.
తన అప్కమింగ్ మూవీ సితారే జమీన్ పర్లో 60 ఏళ్ల అమీర్ ఖాన్ 37 ఏళ్ల జెనీలియాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే ఏజ్ ఎలా ఉన్నా అపియరెన్స్ వైజ్ చూస్తున్నారు కాబట్టి కొంతమందికి ఏజ్ పెద్దగా అడ్డంకిలా కనిపించడం లేదు. కానీ కొంతమంది హీరోలకు హీరోయిన్లకు మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఫేస్ చేయక తప్పడం లేదు. సో ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.